సో ఈ కాఫ్ అనేది కొందరికి వైరల్ కాఫ్ అనేది అంటాము. వైరల్ కాఫ్ అనేది ట్రీట్మెంట్‌తో కొందరికి వితిన్ 5 డేస్‌లో తగ్గుతుంది. కొందరికి 10 డేస్ పడొచ్చు. కొందరికి నెల రోజులు కూడా పడొచ్చు. సో వైరల్ కాఫ్ అనేది ఆల్వేస్ డ్రై కాఫ్ ఉంటుంది. అండ్ తగ్గినప్పుడు సౌండ్ రావడము, నొప్పి రావడము, దగ్గు వచ్చినప్పుడు అన్‌కంట్రోల్డ్‌గా ఉండడము, ఇవన్నీ చూస్తుంటాము. సో ఈ ఫ్లూలో ఇవన్నీ లక్షణాలు ఉన్నప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. మీకు ముందు చెప్పినట్టు జాగ్రత్తలు తీసుకుంటే వీ కెన్ అవాయిడ్ ఫ్లూ. సో కొన్ని వ్యాక్సిన్స్ కూడా మార్కెట్లో కొన్ని వ్యాక్సిన్స్ కూడా వచ్చాయి. సో ఫ్లూ రాకుండా వ్యాక్సినేషన్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు మనకి ఎట్లా అయితే కరోనా రాకుండా వ్యాక్సినేషన్స్ తీసుకున్నామో అలాగే ఫ్లూ రాకుండా కూడా వ్యాక్సినేషన్స్ అనేవి మార్కెట్లో ఆల్రెడీ ఉన్నాయి. సో మీరు దగ్గరున్న డాక్టర్ దగ్గర కానీ, పల్మనాలజిస్ట్ కానీ, ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు. సంవత్సరానికి ఒకసారి కానీ, 2 సంవత్సరాలకు ఒకసారి కానీ ఈ వ్యాక్సినేషన్ తీసుకుంటే ఫ్లూ బారిన పడడం అనేది కొంచెం తగ్గుముఖం జరుగుతుంది. సో వాళ్ళకి ఎవరికైతే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే ఎవరికైతే క్యాన్సర్ కానీ, ఎవరికైతే షుగర్ కానీ, లేకపోతే ఎవరికైనా ఎయిడ్స్ కానీ ఇట్లాంటి డిసీజెస్ ఉన్నప్పుడు వాళ్ళు ఇట్లాంటి వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ అనేది పెరిగి ఫ్లూ రాకుండా దే కెన్ రెసిస్ట్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ కైండ్ ఆఫ్ వైరసెస్.